హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు రాగా మరి 20 రోజులు ఈ సీజన్ పూర్తయిపోతుంది. ఇక దాంతో బిగ్ బాస్ ఆడియన్స్ తో పాటు హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కూడా వీకెండ్ వచ్చింది. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అయి టాప్ 5 లో ఉంటారనే ఆసక్తి కూడా చాలానే వస్తుంది. ఇక అలానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయానికైతే ఇప్పటికైతే తేలిపోయింది. నామినేషన్లో ఉన్న 5గురిలో అంటే నిఖిల్, ప్రేరణ, నబిల్, పృథ్వీ, యష్మి. ఇక అలానే ఎలిమినేషన్ పృథ్వీ వర్సెస్ యష్మిల మధ్య జరగగా ఈ వారం ఎలిమినేట్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతకుముందు పృథ్వీ హౌస్ లోపలికి రాగానే నిఖిల్కి విషయం మొత్తం అర్థమైపోతుంది. ఈ వారం ఎలిమినేట్ అయింది యష్మి అని. పాపం ఈ వారం నిఖిల్ పరిస్థితిని చూస్తుంటే బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఈ వారం వైల్డ్ కార్డ్స్లో ఒకరు కూడా నామినేషన్లో లేకపోవడం, అలాగే ఓజీ క్లాన్ సభ్యులు మొత్తం నామినేషన్లో ఉండడంతో, అదీ కాక చివరి ఎలిమినేషన్ రౌండ్కి పృథ్వీ మరియు యష్మిలు వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు నిఖిల్. ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అయినా బాధపడాల్సింది తానే. ఎందుకంటే హౌస్ లోపలికి వెళ్ళిన రోజు నుండి పృథ్వీని నిజంగానే తన తమ్ముడిలా చూసుకుంటూ వచ్చాడు. అలానే యష్మిని కూడా మనసుకి చాలా దగ్గరగా చూసుకున్నాడు. ఇక చివరికి నిఖిల్ పాపం పృథ్వీని లోపలికి వచ్చినందుకు ఆనందపడాలో లేదా యష్మి ఎలిమినేట్ అయినందుకు బాధపడాలో కూడా తెలియని పరిస్థితిలో పడిపోయాడు నిఖిల్. మొత్తంగా యష్మి ఎలిమినేట్ అయినందుకు బాధపడిన పృథ్వీ సేవ్ అయినందుకు మరింత హ్యాపీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మీకేమనిపిస్తుందో యష్మి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.